In this video, we will discuss about monostable multivibrator. In last video, we will discuss about astable. In this video, we will discuss about monostable. And next video, we will discuss about bistable multivibrator. What is monostable multivibrator? Monostable multivibrator have సింగిల్ స్టేబుల్ స్టేట్ అండ్ సింగిల్ అన్స్టేబుల్ స్టేట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ట్రిగరింగ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. దాని యొక్క సర్క్యూట్ చూసుకుంటే సేమ్ దాని మాదిరే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అనేది ఒకసారి చూపిస్తాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అస్టేబుల్, లాస్ట్ వీడియోలో చెప్తున్నాను. ఈ అస్టేబుల్లో ఇది R1 R2 కదా. ఈ R1 అనేది సేమ్ ఇక్కడనే ఉంటుంది. R2 అనేది ఇక్కడ ఇలా ఉండకోకుండా దీనికి ప్యారలల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కనెక్ట్ చేస్తాం. రిమైనింగ్ ఇక్కడ ఒకటి ట్రిగరింగ్ ఇస్తాం అనమాట. ట్రిగరింగ్ ఇచ్చిన తర్వాత రెసిస్టెన్స్ పెట్టి దానికి వోల్టేజ్ అనేది ఇస్తాం. ఇప్పుడు మనం మోనోస్టేబుల్, ఇది మోనోస్టేబుల్ ఏమని చెప్పిన ఈ R2 అనేది ఇక్కడ ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రిగరింగ్ అనేది ఇస్తాం. ఇక్కడ C2 ట్రిగరింగ్ అనేది ఇస్తాం అనమాట. బేస్ ఆఫ్ ద Q1 ట్రాన్సిస్టర్ ట్రిగరింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ R3 అనేది నెక్స్ట్ బయాసింగ్ వోల్టేజ్, రివర్స్ బయాసింగ్ వోల్టేజ్ అనేది ఇస్తాం అనమాట. R3 అది. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్రాసెస్, ఇక్కడ ఓన్లీ ట్రిగరింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము. C2 R2. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, Q1 అనేది ఆఫ్లో ఉన్నప్పుడు VCC వస్తుంది. Q2 అనేది ఆన్లో ఉన్నప్పుడు 0 వోల్ట్ వస్తుంది. నెక్స్ట్ Q1 అనేది ఆన్లో ఉంటే 0, ఆఫ్లో ఉంటే VCC, ఆన్లో ఉంటే 0. ఓకేనా, ఎందుకు ఆన్లో ఉన్నప్పుడు అయితే మన కరెంట్ అనేది ఎక్కువ రావాలి కదా, ఎందుకు 0 వచ్చింది? అదే ఆఫ్లో ఉన్నప్పుడు VCC ఎందుకు వచ్చింది? 0 రావాలి కదా. ఆఫ్లో ఉంటే ఏం ఉండకూడదు కదా, ఎందుకు VCC వచ్చింది అంటే దానికి రీజన్ వచ్చేసి ఇది. ఇక్కడ ఏంది, కరెంట్ అనేది ఆఫ్లో ఉంటే ఏంది ఓపెన్ సర్క్యూట్, కరెంట్ అనేది క్లోజ్లో ఉంటే అది మనకు క్లోజర్ సర్క్యూట్. అప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆన్ కదా, ఆన్ కండిషన్లో ఆన్ అంటే ఏంది, క్లోజ్ అయిపోవాలి అంటే అందుకు క్లోజ్ చేసినప్పుడు ఈ VCC అనే సప్లై ఇలా వచ్చేసి ఇలా స్ట్రైట్గా వచ్చేసి గ్రౌండ్ లేక వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ కదా కింద ఉండేది, గ్రౌండ్ అంటే 0 వస్తుంది. ఇప్పుడు ఏంది, ఇక్కడ ఆఫ్లో ఉన్నప్పుడు ఓపెన్లో ఉంటుంది కదా, అంటే ఇది టచ్ ఉండదు కాబట్టి ఈ VCC అనేది ఇలా వచ్చి బేస్కి వెళ్తుంది. అంటే అప్పుడు ఇక్కడ VCC అనేది వస్తుంది, అందుకు ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ VCC వస్తుంది. ఇప్పుడు క్లియర్ అనుకుంటా. ఇది మనకు మెయిన్, వేర్ Q1 ఆఫ్ దెన్ ద వోల్టేజ్ ఈజ్ VCC, Q2 ఆన్ దెన్ ద వోల్టేజ్ ఈజ్ 0. నెక్స్ట్ వైస్ వర్సా, రిపీటింగ్ ద సేమ్ ప్యాటర్న్. ఇది ఆపరేషన్. నేను స్క్రోల్ చేస్తాను, మీరు నోట్స్ రాసుకోండి. ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది చూసుకుందాం. అవుట్పుట్ వేవ్ ఫామ్లో ఏంది, ఇక్కడ మోనో స్టేబుల్ మల్టీవైబ్రేటర్లో మనం ట్రిగరింగ్ అనేది ఇస్తాం. ట్రిగరింగ్ అనేది ఒకటి ఉంటుంది. రిమైనింగ్ అంతా ఒకసారి Q1 ఆన్, ఒకసారి Q2 ఆఫ్, ఒకసారి Q1 ఆఫ్, Q2 ఆఫ్. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇది నార్మల్గా, ఇది VCC. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్స్, ఇక్కడ ట్రిగరింగ్ అనేది ఇస్తాం. ట్రిగర్ ఇన్పుట్, ఇక్కడ ట్రిగర్ ఇన్పుట్ ఇక్కడ. ఓకేనా, ఇలా ట్రిగరింగ్ అనేది ఇస్తాం. అంటే ఇక్కడ మనకు అన్స్టేబుల్ నుంచి స్టేబుల్ లేకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంది 0 కదా, ఈ 0 నుంచి 1కి వెళ్ళాలంటే మనం ట్రిగరింగ్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ 0 నుంచి 1కి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, ఈ 0 ఉంది, ఇక్కడ ఈ ట్రిగరింగ్ ఇస్తే మళ్ళీ 0 to 1 వెళ్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ దిస్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.